హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. అనన్య భక్తి. చూచితే దైవాన్ని చూడవలనే కానీ వేరు చూపులు చూడ వెర్రితనము. నడచితే దైవంబుతో నడవవలనే కానీ వేరు దారిని పోవ వెర్రితనము. పలికితే సత్యాన్ని పలుకవలనే కానీ వేరు పలుకు పల్క వెర్రితనము. పాడితే తత్వాలు పాడవలనే కానీ వేరు పాటలు పాడ వెర్రితనము. వినగ కోరిన హరికీర్తి వినగవలయు, చూడకోరిన దైవాన్నే చూడవలయు, చేరవలసిన దైవాన్నే చేరవలయు. ఇంతకన్నను పరతత్వమేమి కలదు, సాధు సద్గుణ గణ్యులో సభ్యులారా. శ్రీరాముని పట్టాభిషేకం అయిన తరువాత ఉదయం నుంచి రాత్రి వరకు రామునికి చేయవలసిన ఉపచారములన్నింటినీ జాబితా రాసి ఆ సేవలన్నీ ముగ్గురు తమ్ముళ్ళు పంచుకున్నారు. శ్రీరాముడు దాన్ని చూసి నవ్వుకున్నాడు. అందులో హనుమంతుడికి ఎట్టి సేవ మిగలలేదు. హనుమా, ఇన్నాళ్ళు ఎంతో నాకు సేవ చేసి అలసిపోయావు, ఇంక నువ్వు విశ్రాంతి తీసుకో అని చిరునవ్వుతో హనుమంతుని వైపు చూశాడు. హనుమంతునికి రోషము దుఃఖము ఆగలేదు. ఆ పట్టీని మరొకసారి చదవమన్నాడు. భక్తవత్సలుడైన శ్రీరాముడు మళ్ళీ చదివాడు. ప్రభు, తమరు ఆవలిస్తే చిటికలు వేసే సేవ నాకు అనుగ్రహించండి అన్నాడు వినమ్రుడై. చక్రవర్తులు ఆవళించే సమయంలో తమకు తామే చిటికలు వేసుకోరు, మరొకరు వెయ్యాలి. శ్రీరాముడు అంగీకరించాడు. హనుమంతుడి ఆనందానికి అవధులు లేవు. శ్రీరాముడు ఎప్పుడు ఆవళిస్తాడో తెలియదు. అందుచేత నిరంతరము రాముని సన్నిధిలో ఉంటూ ప్రతి క్షణం శ్రీరాముని ముఖార విందం చూస్తూ పలుకులు వింటూ ఉండే సేవ హనుమంతుడికి లభించింది. హనుమంతుడికి మారుపేరు భక్తి. సతతం రామనామస్మరణలో ఉండే హనుమంతునికి ఇది అత్యంత ప్రీతికరమైన సేవ, ఇతరులు ఊహించలేని అదృష్టం. భక్తుని యొక్క ఆర్తి తీవ్రతను బట్టి భగవంతుడు తన అనుగ్రహ రూపమైన అవకాశాన్ని, సహాయాన్ని తన సంకల్ప ప్రభావం చేత అందిస్తాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.